హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పులావ్ రెసిపీ చూపించబోతున్నానండి. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని నీట్గా కడిగేసి వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4, తరిగిన ఉల్లిపాయ 1, ఒక రెమ్మ కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు చిక్కుడు పప్పులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చి బఠానీ కూడా వేయచ్చండి, నేను చిక్కుడు పప్పులు వేసాను. క్యారెట్స్, చిక్కుడు పప్పులు 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బంగాళదుంప ముక్కలు, కట్ చేసుకున్న టమాటాలు 2, కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. వాటర్ వేసిన తర్వాత సోక్ చేసిన రైస్ కూడా వేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి రైస్ని సగం ఉడికించుకోవాలి. రైస్ సగం కుక్ అయిన తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కంప్లీట్గా కుక్ చేసేసుకోవాలి. రైస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసేసుకునే రెసిపీ. మరి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వర్ణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.